చాలా శుభదినం. ఈ దేశ ప్రధాని 145 కోట్ల భారతీయుల ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం. అదేవిధంగా భగవాన్ విశ్వకర్మ జయంతి కూడా. అయితే భారతీయ జనతా పార్టీ సేవకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, అధికారంలోకి రావడానే సేవే పరమార్థంగా పనిచేసే పార్టీ. కాబట్టి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా మరి పెద్ద నాయకుల జన్మదినాలు జయంతులు ఉన్నప్పుడు పాలాభిషేకాలు చేయడం, దాంతో ఆపేయడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ, సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీ, సేవకి పెద్దపీట వేసే పార్టీ. కాబట్టి ఇవాళ నుండి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించతలపెట్టింది. మొదటి 3 రోజులు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ఏక్ పేడ్ మాకా నామ్ అని పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రులు పాఠశాలల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు, 60 ఏళ్ళ పైబడిన మహిళలందరికీ వాళ్ళ కాలనీల్లోనే వైద్య శిబిరాలు, జాతి నాయకుల విగ్రహాల వద్ద మరి మెమోరియల్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు, ఇటువంటి అనేక రకాలైన కార్యక్రమాల్ని భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు మొదలుకొని అక్టోబర్ 2 దాకా నిర్వహించతలపెట్టింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి గ్రామాల వరకు కూడా ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దీనిలో 18 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇవాళ రక్తదాన శిబిరాలు నిర్మించడానికి ప్రధాన కారణం, అనేక మంది అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 37% మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ప్రౌఢ దశలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో, అడలసెంట్ ఏజ్లో ఉంటున్న వాళ్ళల్లో 51% అనీమియాతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది సికిల్ సెల్ అనీమియాతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రాణాలను కాపాడడం కోసం ఈ రక్తదాన శిబిరాలు, దాంట్లో దానం చేస్తున్న రక్తం ఉపయోగపడుతుంది. స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం కారణంగా ఆ ప్రాంతాల్లో పరిశుభ్రత కారణంగా అనారోగ్యం ప్రబలకుండా ఉంటుంది, అంటు రోగులు ప్రబలకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తాం. ఇవాళ భారతదేశం వైపు ప్రపంచం చూస్తా ఉంది. దానికి ప్రధాన కారణం, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రిగా ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, నిర్మాణాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు, దాని కారణంగా దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉంది. ప్రధానంగా పేదరిక నిర్మూలన మీద దృష్టి పెట్టి పేదలందరికీ ఇల్లు నిర్మాణం చేయడం కానీ, లేదా 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వైద్య సాయం అందించడం కానీ, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలపడం కానీ, 9 కోట్లకు పైగా ఉజ్వల ద్వారా ఉచిత సిలిండర్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, రైతన్నల కోసం పిఎం కిసాన్ నిధి తీసుకొచ్చి దాదాపు 12 కోట్ల రైతన్నలకి పెట్టుబడి సాయం అందించడం కానీ, అనేక వర్గాలకి వాళ్ళ పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. దాని కారణంగా గత 10 సంవత్సరాలు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆనందంగా జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.